డీటెయిల్స్ చూస్తే ఏపీలో పింఛన్ల పంపిణీపై వివాదం కొనసాగుతోంది. చిత్తూరు, కడప, పల్నాడు జిల్లాల్లో పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు పడిగాపులు కాస్తున్నారు. వాలంటీర్లను పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని పెన్షన్దారులు అడగడంతో సచివాలయాల వద్దకు వెళ్లాలని చెప్పారన్నారు. అయితే 3వ తేదీ వచ్చినా పెన్షన్ రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ డబ్బులు ఇంకా రాలేదని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఎక్కడా పెన్షన్ల పంపిణీ ఇంకా మొదలు కాలేదు. నేటి నుంచి సచివాలయాల దగ్గర పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికీ మొదలు పెట్టలేదు. వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్లే పింఛన్ల పంపిణీ ఆలస్యం అవుతోందని వైసీపీ చెబుతోంది. ఇక ఏపీలో పింఛన్ల పంపిణీపై వివాదం కొనసాగుతోంది. చిత్తూరు, కడప, పల్నాడు జిల్లాలో పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు పడిగాపులు కాస్తున్నారు. వాలంటీర్లను పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని పెన్షన్దారులు అడగడంతో సచివాలయాల వద్దకు వెళ్లాలని చెప్పారన్నారు. అయితే 3వ తేదీ వచ్చినా పెన్షన్ రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ డబ్బులు ఇంకా రాలేదని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. అయితే దీంతో ఎక్కడా పెన్షన్ల పంపిణీ ఇంకా మొదలు కాలేదని, నేటి నుంచి సచివాలయాల దగ్గర పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికీ మొదలు పెట్టలేదు. వాలంటరీ వ్యవస్థ లేకపోవడం వల్లే పింఛన్ల పంపిణీ ఆలస్యం అవుతోందని వైసీపీ చెబుతోంది. ఇక ఏపీలో పింఛన్ల పంపిణీపై వివాదం కొనసాగుతోంది. చిత్తూరు, కడప, పల్నాడు జిల్లాలో పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు పడిగాపులు కాస్తున్నారు. వాలంటీర్లను పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని పెన్షన్దారులు అడగడంతో సచివాలయాల వద్దకు వెళ్లాలని చెప్పారన్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పింఛన్ల పంపిణీ పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఎన్నికల ముంగిట పింఛన్ల పంపిణీని అన్ని పార్టీలు కూడా రాద్ధాంతం చేస్తున్నాయి. నిజానికి ఇంతకు ముందున్నటువంటి వ్యవస్థ ప్రకారం 1వ తేదీనే వాలంటీర్లు ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గరికి వచ్చే వృద్ధులకు, వికలాంగులకు, దివ్యాంగులకు పింఛన్ పంపిణీ చేసేవాళ్ళు. అయితే వాలంటీర్లను ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా వాళ్ళను విధుల్లో ఉండొద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో పింఛన్ పంపిణీకి ఎలాంటి ప్రక్రియ చేపట్టాలి అని 2 రోజుల క్రితమే రాష్ట్ర పిఎస్ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కలెక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్లు లేకపోయినప్పటికీ మనకు సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఒక్కొక్క సచివాలయానికి 8 నుంచి 12 మంది సిబ్బంది ఉంటారు కాబట్టి వాళ్ళతో ఇంటింటికి కూడా పంపిణీ చేయొచ్చు అని చెప్పినప్పటికీ మొత్తం మీద సచివాలయాల దగ్గరికే వచ్చి పింఛన్ తీసుకోవాలి అంటూ ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. అది కూడా ఈ రోజు నుంచే పంపిణీ జరుగుతుందని చెప్పడంతో పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా సచివాలయాల దగ్గరికి వెళ్తున్నారు పింఛన్దారులు. అయితే ప్రభుత్వం ఇందులో ఒక 3కి ఎగ్జామ్షన్ ఇచ్చింది. అనారోగ్య కారణాలతో మంచాన ఉన్నవారు కానీ, వీల్ చైర్స్ లో ఉన్నవారు కానీ, దివ్యాంగులు, వీళ్ళు 3కి మాత్రమే ఇంటింటికి పంపిణీ చేస్తాం, మిగిలిన వాళ్ళందరూ సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకోవాలా అంటూ ప్రభుత్వం చెప్పింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 65,92,000 మంది పింఛన్దారులు ఉన్నారు. వాళ్ళల్లో వీళ్ళ 3ని మినహాయిస్తే 86.33% మంది నేరుగా సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేవలం 13 మంది మాత్రమే ఇంటి దగ్గరికి 13% మందికి మాత్రమే ఇంటి దగ్గరకు వచ్చి అందిస్తారు. అంటే వారి లెక్క ప్రకారం ఒక 8 లక్షల మందికి మాత్రమే ఇంటికి చేరుతుంది పింఛన్. మిగిలిన వాళ్ళందరూ కూడా సచివాలయంలోనే తీసుకోవాలి. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 1,27,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరినీ సక్రమంగా ఉపయోగించుకుంటే ఇవరకు ఎప్పుడో పెన్షన్ల పంపిణీ జరిగి ఉండేది. కానీ వాలంటీర్లు లేని కారణంగానే పింఛన్ల పంపిణీ ఆలస్యం అవుతుందంటూ వైసీపీ ప్రచారం చేస్తా ఉంది. అందులో వాస్తవం లేదనడానికి ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి పరిస్థితులే కారణం. ఎందుకంటే ప్రభుత్వము ఆల్రెడీ ఒక డేట్ ఇచ్చి పంపిణీ సాగిస్తామని చెప్పినా కూడా ఉదయం నుంచి కూడా ఇంకా పంపిణీ చేయలేదు. అంటే మనీ ఇంకా రాలేదు. ప్రభుత్వం నుంచి బ్యాంకులకు మనీ డిపాజిట్ కాకపోవడం వల్ల మనీ డ్రా చేసుకోవడానికి వెళ్ళినటువంటి సచివాలయ సిబ్బంది కొత్త చేతులతో తిరిగి వెనక్కి వస్తున్నారు. సచివాలయాల దగ్గర ఎదురు చూస్తున్నటువంటి వందలాది మందికి
ఏమి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో సచివాలయ సిబ్బంది ఉన్నారు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగానే దాన్ని సరైన సమయంలో పింఛన్లకు కావాల్సినటువంటి నిధులు కేటాయించని కారణంగానే ప్రస్తుతానికైతే పింఛన్లు ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఇంకొకటి వాలంటీర్లు లేకపోవడం వల్ల సచివాలయానికి వెళ్ళి తీసుకోవడం ఒక ఇబ్బంది అయితే, వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళని మినహాయించారు కాబట్టి దానివల్ల పెద్ద సమస్య ఏముండదు. వాలంటీర్లు ఇప్పుడు విధుల్లో లేకపోవడం వల్ల వచ్చే సమస్య కంటే కూడా నిధుల లేమి కనిపిస్తుంది రాష్ట్రంలో. నిధులు లేకపోవడం వల్లే పెన్షన్ల పంపిణీ ఆలస్యం అవుతుంది. అయితే ఈ పరిణామాన్ని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు అనుకూలంగా అభివర్ణించుకుంటూ ఉన్నారు. వాలంటరీ వ్యవస్థను మీరే వద్దన్నారు, వాలంటరీ వ్యవస్థ మీద ఫిర్యాదు చేశారు కాబట్టి ఇప్పుడు పింఛన్లు లేట్ అవుతున్నాయంటూ కూటమి పార్టీలను వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటే, కూటమి నేతలు మాత్రం మీరు ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు, ఇప్పుడు ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో పెన్షన్లు అందించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే పంపిణీ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఇప్పటికీ చాలా మందికి పెన్షన్లు అందలేదనే దానికంటే ఇప్పటికి అసలు ప్రారంభించనే లేదు, ఇంకా మొదలు పెట్టనే లేదు పంపిణీ. కాబట్టి డబ్బులు నిధులుగినా వస్తే సకాలంలో పంపిణీ చేయడానికి పెద్ద సమస్య ఏమీ లేదు. యంత్రాంగం ఉంది, సచివాలయ సిబ్బందికి ఆల్రెడీ విధులు నిర్ణయించారు కాబట్టి ఒక 2-3 రోజుల్లో మొత్తం పంపిణీ పెన్షన్లు మొత్తం పూర్తి స్థాయిలో పంపిణీ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే సమస్యను సాల్వ్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అటు రాజకీయ పార్టీలు కూడా బాధ్యతారహితంగా రాజకీయ విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతూ ఉండడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితులు ఎదురైనాయని చెప్పవచ్చు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుదర్శన్. ఏపీలో పింఛన్ల పంపిణీపై వివాదం కొనసాగుతోంది. చిత్తూరు, కడప, పల్నాడు జిల్లాల్లో పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు పడిగాపులు కాస్తున్నారు. వాలంటీర్లను పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని పెన్షన్లదారులు అడగడంతో సచివాలయాల వద్దకు వెళ్లాలని చెప్పారన్నారు. అయితే 3వ తేదీ వచ్చినా పెన్షన్ రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. ఏదైతే వృద్ధులు అదేవిధంగా వితంతులు పింఛన్లు ఇంతవరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది పింఛన్ల వ్యవహారం ఒక రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైసీపీ అధికార పార్టీకి సంబంధించి అవ్వ తాతలకి పింఛన్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నాడంటూ కూడా ఒక వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్లు పంచరాదంటూ కూడా ఏదైతే నిమ్మగడ్డ మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్ కి వాలంటీర్లతో పూర్తిగా కూడా నిలిపివేయాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు చేస్తారు. ఈ నేపథ్యంలోనూ వృద్ధులు పూర్తిగా కూడా జంతువులు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పెదకూరుపాడు నియోజకవర్గ వర్గానికి సంబంధించి కూడా అచ్చంపేటకు సంబంధించి వృద్ధులు ఒక్కసారి కూడా పెద్ద ఎత్తున కూడా మరి పింఛన్లు ఎవరైతే తీసుకుంటారో అందరూ కూడా సచివాలయం దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ సరైన అధికారులు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. రేపటికి వాయిదా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ రోజు ఖచ్చితంగా అందిస్తారని చెప్పి అందినప్పటికీ ఈ రోజు వచ్చి వెనక్కి తిరిగిపోయినటువంటి సందర్భాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. అయితే సంజన, మనం ఒక్కటి చూసుకోవచ్చు, ఏదైతే మరి పింఛన్ల వ్యవహారం పూర్తిగా కూడా రాజకీయ రంగు పులుముకుంది. ఎందుకంటే ఓ పక్క ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయా రాజకీయ పార్టీలు ప్రభుత్వం పైన నిఘా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ఒక వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తిగా టీడీపీ
అటు జనసేన బీజేపీ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వారి ద్వారా వృద్ధులకు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ పెన్షనర్లు పంచాటానికి వీల్లేదు. వికలాంగుల్ని ఏదైతే మరి వాలంటీర్ని పూర్తిగా కూడా ఎన్నికల ముందు విధులకి హాజరు కాకుండా చేయాలని చెప్పి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ కూడా వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అకౌంట్ రూపంలో కానీ సచివాలయం వ్యవస్థ ద్వారా కానీ విఆర్ఓ వ్యవస్థ కానీ గత ప్రభుత్వంలో మరి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల ద్వారా పట్టణంలో మున్సిపల్ శాఖ అధికారులు అటు పంచాయతీకి సంబంధించిన విఆర్ఓస్ ద్వారాగా గతంలో పింఛన్లు ప్రతి నెల అందినటువంటి పరిస్థితి. ఆ దిశగా మరి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థ మరి గతంలో అనేక పింఛన్ల పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. దీనిపైన పూర్తిగా ఎన్నికల కమిషన్ ఒక డైరెక్షన్ ఇచ్చింది. సచివాలయం సంబంధించినటువంటి ఉద్యోగుల ద్వారా ఖచ్చితంగా 1వ తారీఖు వృద్ధులకు కానీ వికలాంగులు కానీ వితంతువులకు కానీ సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ పింఛన్లు కూడా ఖచ్చితంగా 1వ తారీఖు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఒక ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా వృద్ధులు అదేవిధంగా వితంతువులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 1వ తారీఖు వారు మందులు టాబ్లెట్స్ కానీ వాళ్ళ జీవన ఉపాధికి కానీ ఖచ్చితంగా పెన్షన్ మీదే ఆధారపడుతున్నటువంటి నేపథ్యంలో మరి వారందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా వ్యవహరించాలి. రాజకీయాలకి తావు ఇవ్వకుండా ఖచ్చితంగా వృద్ధులకి పెన్షన్లు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్. రైట్, ఇక ఇదే అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. సుధీర్ రెడ్డి, చెప్పండి. పెన్షన్ డబ్బులు ఇంకా రాలేదని సచివాలయ సిబ్బంది చెప్తున్నారు. దీంతో ఎక్కడ పెన్షన్ల పంపిణీ ఇంకా మొదలు కాలేదు. అయితే నేటి నుంచి సచివాలయాల దగ్గర పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే మొదలు పెట్టలేదు. వాలంటరీ వ్యవస్థ లేకపోవడం వల్లే పెన్షన్ల పంపిణీ ఆలస్యం అవుతోందని వైసీపీ చెప్తోంది. మరి చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు కూడా జిల్లాలో తీసుకున్నట్టయితే పలు ప్రాంతాలన్నీ కూడా ఎవరైతే వృద్ధాప్యం ఉన్నారో వీళ్ళ సామాజిక పెన్షన్ పథకం కింద లబ్ధిదారులంతా కూడా వాళ్ళలో ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వాలంటీర్లు ఇళ్లకాడికి ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్లు అయితే ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది అన్నటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో అవన్నీ కూడా చూసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి చెప్పారు. అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇస్తామన్నటువంటి పరిస్థితిలో ఉదయం నుంచి కూడా వృద్ధులంతా కూడా ఎక్కడికక్కడ పంచాయతీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్ గా కూడా అటు కుప్పం కావచ్చు, ఇటు చంద్రగిరి, మదనపల్లి, పొలంనేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా వృద్ధులంతా ఈ యొక్క పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకొని పెన్షన్ల కోసం ఎదురు చూపులు చూసేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద మధ్యాహ్నము చిత్తూరు కలెక్టర్ తగిలి సన్మోహన్ గారు దీనిపైన స్పందించడం జరిగింది. అయితే ఎన్నికల నియమావళి అమల్లో వచ్చిన సందర్భంగా పంపిణీ మార్పులు వచ్చాయని గత 4 రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి నిరాధారణ ఆరోపణలన్నీ కూడా అపోహలని కూడా ఆయన పేరు చెప్పారు. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన పడలేదు. ఇవాళ మధ్యాహ్నంలో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ సర్వేసి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తామని కూడా ఆయన తెలపడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నారు. గత 10 రోజులు పడుతుందని అయితే ఈ పంపిణీ చూసుకున్నట్లయితే సుమారు 10 రోజుల వరకు పడుతుందని అందరూ పంపిణీ చేస్తే చెప్పారు. పెన్షన్ పంపిణీకి సంబంధించి కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. వెంటనే దానికి సమాచారం ఎవరైనా అందుకోవాలన్నా కూడా ఆ నెంబర్ కి కాంటాక్ట్ అయితే వాళ్ళు పూర్తి సమాచారం ఇస్తామని కూడా తెలపడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం అన్న తర్వాత
దాదాపు ఇప్పుడు 3:20 అవుతుంది. ఇప్పటికే వాళ్ళకి పెన్షన్ కాకుండా ఇంకా అందరూ కూడా వృద్ధులంతా కూడా పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుధీర్ రెడ్డి.